హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి యేసు సిలువలో పలికిన మూడవ మాటను ధ్యానం చేసుకుందాం. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో యేసు సిలువలో పలికిన మూడవ మాటను మనము చూడవచ్చు. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లితో మరియు శిష్యునితో చెప్పుతున్నట్లుగా మనము దేవుని వాక్యంలో నుంచి చూడవచ్చు. దేవుడు మనందరికీ ఈ మాట ద్వారా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలని నేర్పుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి బాధ్యత తాను ఎంతగానో ప్రేమించిన తన శిష్యుడికి యోహానికి అప్పగించినట్లుగా మనము ఈ మాట ద్వారా గమనించవచ్చు. అందరూ తమ కుటుంబాన్ని ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందరూ తమ కుటుంబాన్ని గౌరవించాలి. సంఘం కూడా మనకి ఒక ఆత్మీయ కుటుంబం కావున ఆత్మీయ కుటుంబంతో మంచి సహవాసం కలిగి మనము జీవించాలి. యేసు బాధ్యతను శిష్యుడైన యోహాను తీసుకున్నట్లుగా గమనించవచ్చు. తన తల్లి ఎడల బాధ్యత తీసుకున్నట్లుగా మనకి కనబడుతున్నది. తన తల్లి ఎడల గొప్ప ఆదరణ దేవుడు కలిగి ఉన్నాడని మనకి ఈ మాట ద్వారా తెలియజేయబడుతుంది. మనం ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కుటుంబాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదని ఈ మాట ద్వారా మనము గమనించుకోవాలి. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలని దేవుడు మనకి నేర్పుతున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. దేవునితో సహవాసం కలిగి మనము జీవించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి బాధ్యత శిష్యుడైన యోహానికి అప్పగించినప్పుడు ఆ గడి నుండే శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెనని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆ విధంగా మనం కూడా బాధ్యత కలిగి జీవించాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవుని మాటకి శిష్యుడు ఏ విధంగా అయితే విధేయత చూపినాడో మనం కూడా దేవుని వాక్యంనకు దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. Thank you for watching. Follow this channel for more videos.